రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పూర్వ విఆర్ఏలుగా విఆర్ఓలుగా ఈ రాష్ట్రంలో దాదాపుగా 20,000 మంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే గత రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఆ కారణంగా దాదాపుగా రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి విఆర్ఏ విఆర్ఓలను 23,000 మందిని మరి తీసేసినటువంటి పరిస్థితిలో ఉన్నది. మరి ఈ ప్రభుత్వం మరి జీపీఓ గ్రామ పరిపాలన అధికారులను తీసుకొస్తా అని చెప్పి ఎగ్జామ్ పెట్టింది. దాదాపుగా 1000 కళ్ళతోటి ఒత్తులేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జీపీఓలు పూర్వ రెవెన్యూ ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే 2 దఫల్లో ఎగ్జామ్ పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపుగా 5,000 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్వాలిఫై అయినరు. ఈ 5,000 మందిని తక్షణం మరి రెవెన్యూ వ్యవస్థలోకి తిరిగి తీసుకురావాలి. గ్రామంలో ఎక్కడైతే ఈ ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కారం చెప్తామని చెప్పి భూభార చట్టం తీసుకొచ్చింది. బట్ ఈ భూభార చట్టాన్ని తక్షణంగా మేము ఇంప్లిమెంట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం క్వాలిఫై అయినటువంటి జీపీఓలు ఎవరైతే ఉన్నారో జీపీఓల అభ్యర్థులకు న్యాయం చేసి తక్షణం మరి 5,000 మందిని ఇమ్మీడియట్గా నియామక పత్రాలు ఇప్పించి వారి కోరికను మరి మన్నించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇతర జిల్లాల్లో దాదాపుగా విఆర్ఏల నుంచి ప్రమోషన్లు ఇచ్చే క్రమంలో జోన్లు దాటి ప్రమోషన్లు ఇచ్చారు. అటెండర్ల నుంచి జూనియర్ అసిస్టెంట్ల వరకు చిన్న చిన్న ఉద్యోగాలు 30,000 ఉద్యోగాలు ఇచ్చేటువంటి దానికి దాదాపుగా వాళ్ళ సొంత గ్రామాల నుంచి 300 కిలోమీటర్ల పైబడి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఇది చాలా దారుణం. ఎందుకంటే ఒక జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో మల్టీ జోనల్ స్థాయిలో ఉన్నటువంటి మరి పోస్టులను రిక్రూట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఏవైతే జీపీఓల పోస్టులను 5,000 పోస్టులను నియామక పత్రాలను ఇప్పించగలరని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం.